మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు వైసీపీ పార్టీ పరిస్థితి ఇప్పటికే దినదినగండం నూరేళ్ల ఆయుష్లాగా ఉంది. జగన్మోహన్ రెడ్డి శతవిధాల ప్రయత్నించిన ఆ పార్టీలో నిలబడటానికి అయితే ఎవరూ సిద్ధంగా లేరు. తాజాగా వైసీపీలో అత్యంత కీలకమైనటువంటి నేత, మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఆళ్ల నాని రాజీనామా చేయటం అనేది వైసీపీలో ఒక్కసారిగా ఉలిక్కిపోవటం చెప్పొచ్చు. ఆ పార్టీ క్లోజ్ అయిపోతుంది అనడానికి ఇది ఒక సంకేతం. ఎందుకంటే ఆళ్ల నాని వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, విధేయుడుగా ఉన్నటువంటి వ్యక్తి. మొదటి దఫాలోనే 2019లో వైసీపీ పార్టీ గెలిచినప్పుడు మొదటి దఫాలోనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఆయన పట్ల ఉన్నటువంటి విధేయతకు నాడు ఇచ్చిన గౌరవంగా వైసీపీ నేతలందరూ కూడా చెప్పుకునే పరిస్థితి. సో అలాంటి ఆళ్ల నాని వాస్తవానికి వివాదరహితుడు. ఆయన అసలు ఆళ్ల నానికి సంబంధించి ఎప్పుడు కూడా ఆయన పెద్దగా మాట్లాడటం మీరు కావాలంటే ఒకసారి పరిశీలించుకోండి. రికార్డ్స్లో కూడా ఎక్కడా కూడా ఆయన అటు ప్రతిపక్షాన్ని కానివ్వండి లేదా సొంత పార్టీలో కానివ్వండి ఎప్పుడు ఆళ్ల నాని పెద్దగా మాట్లాడ్డా. ఆయన ఉన్నంత వరకు తన పని ఏదో తాను చేసుకుంటూ వెళ్ళిపోవడమే తప్ప బయట ప్రచారానికి చాలా దూరంగా ఉండేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు ఏలూరు జిల్లాకి వైసీపీ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. అదే సమయంలో ఏలూరు అసెంబ్లీకి ఆయన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి. అలా ఈ రెండింటికి కూడా రాజీనామా చేస్తూ, వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తూ, తన సభ్యత్వానికి రాజీనామా చేస్తూ జగన్మోహన్ రెడ్డికి ఒక రాజీనామా లేఖనైతే పంపినట్టుగా తెలుస్తుంది. ఈ కారణం ఏంటనేది అందులో చెప్పకపోయినప్పటికీ కూడా ఆయన రాజీనామా చేయటం అనేది వైసీపీలో ఒక్కసారిగా ఉలిక్కిపాటు. ముఖ్యంగా ఏలూరు జిల్లాలో వైసీపీకి అది అతిపెద్ద ఎదురు దెబ్బగా చెప్పుకోవచ్చు. ఏలూరు జిల్లాలోనే సీనియర్ నేతల్లో ఒకరిగా ఆళ్ల నానికి పేరుంది, జగన్మోహన్ రెడ్డికి విధేయుడిగా కూడా పేరుంది. వివాద రహితుడుగాను అందరికీ సుపరిచితమే. ఆయనకి మంత్రి పదవి ఇచ్చినప్పుడు కూడా తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించారు. ఆ తర్వాత ఎక్స్టెన్షన్లో దాన్ని విడుదల రజనీకి ఇవ్వడం జరిగింది. వాస్తవానికి విడుదల రజనీకి మంత్రి పదవి ఇచ్చినప్పుడే కొంత ఆళ్ల నాని అలిగారనే వార్త అయితే వచ్చింది. బట్ తరువాత మొన్నటి ఎన్నికల్లో కూడా పోటీ చేసినప్పటికీ కూడా ఒక తీవ్రమైనటువంటి అసంతృప్తి అయితే ఆ ఆళ్ల నానిలో కనపడుతూనే ఉంది. అది తాజాగా ఇప్పుడు వైసీపీ ఎప్పుడైతే దారుణ పరాజయం పాలైందో అదే సమయంలో ఆళ్ల నానికి తరువాత కాలంలో కొంత ప్రాధాన్యత తగ్గలేదు అనే వాదన కూడా ఉంది. ఆళ్ల నాని సన్నిహితులు చెప్పేది ఏంటంటే వాస్తవానికి పార్టీని అంటిపెట్టుకుని ఉంటాడు. ఆళ్ల నానికి ఇప్పుడేమీ పదవులతోనూ వీటితోనూ పెద్ద సంబంధం లేదు. కానీ పార్టీలో తగిన గౌరవం దక్కకపోవడంతో ఆళ్ల నాని కొద్దిగా మనస్తాపం చెందినట్టుగానే తెలుస్తుంది. సరే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతే ఎవరిని పట్టించుకోలేండి అది వేరే విషయం. బట్ ఆయన ప్రతిపక్షంలోకి అంటే ప్రతిపక్ష హోదా కూడా లేదనుకోండి, ఓడిపోయిన తర్వాత కూడా కొంతమందిని కలిసే ప్రయత్నం చేయకపోవటం, ఇలాంటి కారణాల వల్ల ఆళ్ల నాని కొద్దిగా అసంతృప్తి అయితే చెందినట్టుగా తెలుస్తుంది. వైసీపీ పార్టీకి ఇతర నేతలేమో కానీ ఆళ్ల నాని అనేది అతిపెద్ద ఎదురు దెబ్బ. ఎందుకంటే మొదటి నుంచి నేను చెప్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డికి విధేయుడు. ఒక రకంగా ఏంటంటే చాలా ఆరోపణలు కూడా ఉన్నాయండి. ఒకప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి బినామీ అనే వార్తలు కూడా వచ్చాయి. సరే, అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది మనకు కూడా తెలియదు అనుకోండి. ఆయనకి మంత్రి పదవి కూడా అందుకే ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఇతర కార్యకలాపాలన్నీ కూడా తెర వెనక ఆళ్ల నాని చూసుకుంటారని చెప్పి గతంలో కొన్ని వార్తలు అయితే వచ్చేవి. మేబీ అది నిజమై ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. బట్ ఆయనకి మంత్రి పదవి ఇచ్చింది మాత్రం వాస్తవం కదా. ఆ రోజు 2.5 ఏళ్ల పాటు మంత్రి పదవి ఇచ్చిన మాట వాస్తవం. తర్వాత దీన్ని వివిధ కారణాల రీత్యా దాన్ని విడుదల రజనీకి అయితే ఇవ్వడం జరిగింది. వాస్తవానికి ఆ రోజు నుంచే కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా పార్టీని అయితే వదిలిపెట్టలేదు. ఇక్కడ అందరికీ ప్రధానంగా మన కేతిరెడ్డి ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గురించి? కేతిరెడ్డి కూడా చేతులెత్తేసిన పరిస్థితే కదా. జగన్మోహన్ రెడ్డి విధి విధానాల వల్లే పార్టీ నుంచి వీళ్ళు దూరం అయిపోతున్నారు, పార్టీని కాపాడుకోలేకపోయాడు, ఎవరికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం, మా సమస్యలు వినకపోవడం, ఇలాంటి కారణాలతోనే పార్టీలో తీవ్ర అసంతృప్తే మొన్న ఓటమికి ప్రధాన కారణం అని చెప్పి మన కేతిరెడ్డి స్వయంగా చెప్పిన పరిస్థితి. ఇప్పుడు ఆళ్ల నాని బయటికి వెళ్ళిపోవడం అనేది ఒక రకంగా వాళ్ళకి మింగుడు పడిన అంశంగా చెప్పుకోవాలి. ఎంటైర్ ఏలూరు జిల్లాకి ఒకప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాగా ఉన్నప్పుడు వైసీపీ క్లీన్షిప్ చేసింది, దాదాపుగా క్లీన్షిప్ చేసింది. 15కి 13 సీట్లు గెలిచింది. కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో ఏమైంది? పూర్తిగా సీన్ రివర్స్ అయిపోయింది. సో అంతకుముందు 2014లో తెలుగుదేశం పార్టీ క్లీన్షిప్ చేసింది. అప్పుడు బీజేపీతో పొత్తులో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ క్లీన్షిప్ చేసింది. సో వాస్తవానికి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ప్రధానంగా ఏ పార్టీ అయితే అత్యధిక సీట్లు సాధిస్తుందో ఆటోమేటిక్గా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది వాళ్ళే. ఇది రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా ఉన్నటువంటి వ్యవహారం. ఎందుకంటే మెజారిటీ సీట్లు అక్కడ 19 సీట్లు ఉన్నాయి, ఉమ్మడి పశ్చిమ గోదావరిలో 15 సీట్లు ఉన్నాయి. సో దాదాపుగా ఈ 34 సీట్లు ఈ 2 జిల్లాల మీద ఉండటంతో
అత్యంత కీలకంగా మారేది. అందులోనూ గోదావరి జిల్లాలో రాజకీయ ప్రభావం అనేది, రాజకీయ చలనం అనేది కొంచెం మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఎక్కువగానే ఉంటుంది. అందులోనూ రాజధాని వ్యవహారం కూడా మొన్న ప్రధానంగా దెబ్బకొట్టింది. 3 రాజధానుల సమయంలో కూడా ఆళ్లనాని పెద్దగా స్పందించలేదు. ఎందుకంటే అమరావతి రాజధాని అనేది ఏలూరు జిల్లాకి ఎఫెక్టెడ్గా ఉండేది కాదు, టచ్ అయ్యేది. అంటే కృష్ణా దాటి మనం ఇటు బయటకు వస్తే తగిలేది ఏలూరునే. అంటే భవిష్యత్తులో ఏలూరు కూడా రాజధానిలో భాగమైన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అక్కడ దాకా విస్తరించవచ్చు కూడా, దాదాపు దాని బోర్డర్ దాకా కూడా విస్తరించవచ్చు కూడా. సో ఈ నేపథ్యంలోనే ఆళ్లనాని మొన్న 3 రాజధానులప్పుడు పెద్దగా స్పందించలేదు. జగన్మోహన్ రెడ్డి స్టాండ్ని ఎక్కడా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఆయన మౌనంగానే ఉన్నాడు. ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా మౌనంగానే ఉన్నాడు. వివాద రహితులు, ఎక్కడా కూడా మీడియాతో కూడా పెద్దగా మాట్లాడిన దాఖలాలు కూడా ఎక్కడా లేవు. సో అలాంటి వ్యక్తి ఈరోజు వైసీపీకి రాజీనామా చేశాడు అంటే ఇప్పుడు ఆయనతో ఆగుతుందా అంటే ఆగదు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కానివ్వండి, ప్రస్తుత ఏలూరు జిల్లా కానివ్వండి, ఆళ్లనాని బయటికి వెళితే ఆయనతో పాటు బయటికి వెళ్ళడానికి చాలామంది కీలక నేతలు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆళ్లనాని రాజీనామా చేశారు కాబట్టి తదుపరి క్రమంలో వీళ్ళంతా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. అందుకని నేను చెప్పింది ఏంటంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు కానివ్వండి, ఇప్పుడు ఏలూరు జిల్లాకు కానివ్వండి, ఆళ్లనాని రాజీనామా అనేది ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. వాస్తవానికి ఇప్పుడు చెప్పుకోదగ్గ పేరు ఉన్నటువంటి నేత ఎవరో లేదు, కొద్దిగా గొప్ప ఉన్నారంటే అది ఆళ్లనాని కానీ చెప్పుకోవాలా. ఈయన బయటికి రావడం అనేది ఆ పార్టీకి తీరని నష్టం. అయితే వేరొక పార్టీలో చేరే ఉద్దేశం ఉందా, రాజకీయాలకు దూరంగా ఉంటారా అనేది ఇక్కడ ఒక ప్రశ్న. వాస్తవానికి ఆళ్లనాని వేరొక పార్టీలో చేరతారని గతంలో ఎప్పుడూ అనుకోవాలి. నేను ఇందాకే చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డికి బినామీగా ఉన్నాడని కూడా గతంలో వార్తలు వచ్చేవి. సో అంతా విధేయుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఒక్కసారిగా సడన్గా ఎటువంటి కారణం చెప్పకుండా రాజీనామా చేయడం, పోనీ అన్న ఆరోగ్య రీత్యా అంటే ఆరోగ్యంగా రీత్యా ఆయనకేమి ఇబ్బందులు లేవని తెలుస్తుంది. ఇతర ఏదైనా రీత్యా ఉందా అంటే గతంలో కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆయన మీద పెద్దగా ఇబ్బంది పెట్టింది కానీ, ఆయన మీద ఫోకస్ చేసింది కానీ కూడా గతంలో ఏం లేదు. సరే ఏదైనా భయపడి వస్తున్నాడా అనుకోవడానికి. అయితే తెలుగుదేశం పార్టీ ఏదైనా ఇబ్బంది పెట్టిందా, పోనా భయంతో వస్తున్నాడా అంటే ఇటువంటి ఘటనలు కూడా ఎక్కడ జరిగినట్టుగా లేవు. కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా రాజీనామా చేయడంతో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత కానివ్వండి, ఆ పార్టీలో ఆయనకు గౌరవం దక్కలేదనే ఒక ఫీలింగ్ కానివ్వండి, ఈ రెండింటి వల్లే ఆయన ప్రధానంగా బయటకు వస్తున్నట్టుగైతే తెలుస్తుంది. ఏది ఏమైనా ఏలూరు జిల్లాకే కాదు, ఎంటైర్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా వైసీపీకి కోలు అని అతిపెద్ద దెబ్బ. ఈయనతో పాటు పలువురు నేతలు కూడా బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీ స్థాయి నేతలు కానివ్వండి, మండల స్థాయి నేతలు కానివ్వండి, ఈయనతో పాటుగా దాదాపుగా ఒక 50 నుంచి 100 మంది బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఖచ్చితంగా ఇది వైసీపీ పార్టీకి మింగుడు పడిన అంశం. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి పార్టీని ఎలా నిలబెట్టుకోవాలనేది తెలియదు. ఎందుకనంటే స్వతహాగా ఆయన పార్టీ పెట్టడం వల్ల ఇది వచ్చింది కాదు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఇదంతా ఇటు వచ్చింది. కాబట్టి మొదటి నుంచి ఆయన ప్రిపేర్ చేసుకున్నటువంటి గ్రౌండ్ కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి వారిని ఎలా నిలబెట్టుకోవాలనేది కూడా తెలియకుండా పోయింది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి విధానాలు ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం గతంలో మన కేతిరెడ్డి చెప్పినట్టుగా కూటమి ప్రభుత్వం వచ్చి 2 నెలలు గడవక ముందే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి డిమాండ్ చేయడం కానివ్వండి, ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే సొంత పార్టీ నేతలే జీర్ణించుకోలేని పరిస్థితి. ప్రత్యేక హోదా కోసం ఏ రోజు ఢిల్లీ గడప దొక్కని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయటం. సో ప్రజలేం పెంచోళ్ళు కాదు, క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. కూటమికి 164 సీట్లు ఇచ్చారు, నీకు ఇచ్చింది కేవలం 11 సీట్లే. వైనాట్ 175 నుంచి మన బ్రతికి ఎక్కడికి వచ్చిందా అంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పార్టీ భవిష్యత్తులో బ్రతికి బట్టగట్టే అవకాశం లేదని అనుకుంటున్నారు. కాబట్టి వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారనేది మాత్రం చాలా స్పష్టంగా అయితే అర్థమవుతుంది.